స్ట్రేట్ ఫార్వర్డ్ గా పాయింట్ గా చేస్తున్నా. ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అండ్ ప్రో మోడల్ 25,000 సెగ్మెంట్ అండర్లో లాంచ్ చేసిన ఒక బడ్జెట్ లెవెల్ స్మార్ట్ ఫోన్స్. ఈ రెండిట్లలో మీకు 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తోని, బ్యాక్ సైడ్ లెదర్ ఫినిషింగ్ తోని, 188 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, OIS సపోర్ట్ చేస్తూ తీసుకొచ్చారు. 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ రీసెంట్లీ చాలా ట్రెండ్ అవుతుంది. నా సబ్స్క్రైబర్స్ లో, నా ఫ్రెండ్ సర్కిల్లో, నా ఫ్యామిలీలో కూడా తీసుకున్నారు. తీసుకున్నాక వాళ్ళ రియాక్షన్ ఏంటిది అని నేను అడిగితే షాట్ అన్నారు. ఎందుకంటే ఈ ఫోన్లో కెమెరాస్లో, డిస్ప్లేలో, బ్యాటరీ బ్యాకప్, ఛార్జింగ్ పర్ఫార్మెన్స్ అన్నిట్లలో ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ కెమెరాస్లో 188 మెగా పిక్సెల్ పేరుకు మందమే ఉంటుంది. కెమెరా క్లారిటీ మాత్రం వరెస్ట్గా అయితే ఉంది. ఈ ఫోన్లో కింద పడితే ఉట్టిగా బ్రేక్ అవుతుంది డిస్ప్లే. అండ్ సేమ్ టైం మీరు సర్వీస్ చేసుకుందాం అనుకుంటే ఎక్కడుందో సర్వీస్ సెంటర్. అండ్ బ్యాక్ సైడ్ RGB లైటింగ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అది కొద్దిగా యూనిక్ గా అనిపించింది. అండ్ 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఇచ్చారు. బట్ అది డే టు డే లైఫ్ లో నువ్వు యూజ్ చేస్తావా? ఇవిడలో వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అండ్ ప్రో ప్లస్ మీద ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. అసలు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవాలా వద్దా, ఎవరికి సెట్ అవుతుంది, ఈ ఫోన్ కి బెస్ట్ కాంపిటీషన్స్ ఏంటిది, ఈ బడ్జెట్ ఇంకా బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ ఫోన్ లో నాకు నచ్చిన బెస్ట్ థింగ్స్ వచ్చేసి బ్యాక్ సైడ్ RGB లైటింగ్స్, ఈ 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనే కాన్సెప్ట్ నచ్చింది. అండ్ వీళ్ళు మ్యాక్స్ సేఫ్ అని పిలుస్తున్నారు దాన్ని. ఈ ఫోన్ లో మనకు 5000 mAh బ్యాటరీతో, ఇంకా ప్రో ప్లస్ మోడల్ లో మీకు 4600 mAh బ్యాటరీతో 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రో మోడల్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. రెండు మనకు 20 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. ఇది మీరు పెద్ద యూజ్ చేయరు, బట్ ఒక ఫ్యూచర్ అయితే తీసుకొచ్చారు. అండ్ RGB లైటింగ్ కూడా ఉంది. రెండిట్లో MediaTek Dimensity 7020 చిప్సెట్ అయితే ఇచ్చారు. ఇది ఆల్మోస్ట్ MediaTek Dimensity 6300 కంటే కొద్దిగా బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. BGMI కూడా మీకు మంచి గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో సపోర్ట్ చేస్తుంది. 60 FPS లో హ్యాండిల్ చేసినప్పటికీ మీకు అంత బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే అస్సలుకి ఇయ్యది. ఎందుకంటే ఈ ఫోన్లో LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఈ ఓన్లీ సపోర్ట్ చేస్తున్నాయని కాదు, ఇదే ప్రైస్ ట్యాగ్ లో ఇన్ఫినిక్స్ GT 20 Pro మోడల్ దొరుకుతుంది. 10 Pro కూడా మీరు తీసుకోవచ్చు. ఫ్యూచర్ లో ఇన్ఫినిక్స్ GT 20 Pro మోడల్లో మీకు 120 FPS గేమ్ ప్లే కూడా ఉంటుంది. బట్ ప్రజెంట్ 90 FPS లో మీరు ఆడుకోవచ్చు. బట్ ఈ ఫోన్ అయితే గేమింగ్ కి నేను రికమెండ్ చేయను. ఈ ఫోన్ హై గ్రాఫిక్స్ సెట్టింగ్స్ లో సపోర్ట్ చేసినప్పటికీ నేను రికమెండ్ అయితే చేయను. ఈ ఫోన్ మనకు 6.7 ఇంచెస్ 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తో ఫుల్ HD రిజల్యూషన్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంది. ఇది కర్వ్డ్ AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 1200 nits పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేశారు. అండ్ అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది. బట్ ప్రొటెక్షన్ వీళ్ళు మిస్ చేశారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అని మెన్షన్ చేస్తారు అంతే. ఇది ఏ గ్లాసో వీళ్ళకే తెలియాలి. కింద పడితే ఈజీగా బ్రేక్ అవుతుంది. మీరు స్క్రీన్ గార్డ్ పెట్టినప్పటికీ బ్రేక్ అవుతుంది. సో ఇది మాత్రం వీళ్ళైతే చూసుకోవాలి. ఒకవేళ స్క్రీన్ బ్రేక్ అయితే ఎక్కడో అక్కడ రిపేర్ చేయాల్సి వస్తుంది, కానీ షోరూమ్ కి వెళ్ళి రిపేర్ చేసే ఛాన్స్ అయితే లేదు. ఇన్ఫినిక్స్ స్టోర్స్ మీకు అవైలబుల్లో ఉన్నాయా? అసలు ఎక్కడ ఉన్నాయి? గూగుల్ మ్యాప్స్ కూడా తెలియదు. ఈ రెండు మోడల్స్ లో మెయిన్ కెమెరా 188 మెగా పిక్సెల్ తో 2 మెగా పిక్సెల్స్ ఇచ్చారు. అవి సైడ్ కి పెట్టేద్దాం. ఈ 188 మెగా పిక్సెల్ కూడా పర్ఫార్మెన్స్ లో చాలా వీక్ గా అనిపించింది. యూట్యూబ్ లో చాలా కెమెరా కంపారిజన్స్ అయితే చెక్ చేశాను. నువ్వు కూడా చెక్ చేయి, తప్పలేదు. కెమెరా కంపారిజన్స్ లో ఇది చాలా వరెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. మెయిన్ కెమెరా ఓన్లీ సింగిల్ షాట్స్ ఇస్తే బాగానే ఉంది, కానీ పోర్ట్రేట్ షాట్స్ లో, నార్మల్ వీడియోగ్రఫీలో అంత బెటర్ గా అయితే లేదు. రెండు మనకు సెల్ఫీ 32 మెగా పిక్సెల్ తో వస్తుంది. ఓన్లీ ప్రో ప్లస్ మోడల్ మాత్రమే 4K వీడియోస్ తీసుకోవచ్చు. ప్రో మోడల్ 4K సపోర్ట్ లేదు. బట్ రెండు కెమెరా క్లారిటీ ఒకేలాగా అనిపిస్తుంది మీకు. ఈ ఫోన్స్ చూడడానికి లుక్ పరంగా స్పెసిఫికేషన్స్ చూడడానికి బాగానే ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఈ ఫోన్ ఉన్న లోపల స్పెసిఫికేషన్స్ మాత్రం బాగాలేవు. అదే బడ్జెట్ లో ఇన్ఫినిక్స్ GT 20 Pro మోడల్ దొరుకుతుంది. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. గేమింగ్ కి వేరే లెవెల్ అయితే ఉంటుంది. బట్ ఈ స్మార్ట్ ఫోన్ వద్దు బ్రో, నిజంగా వద్దు.